I welcome Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, for this review program on infrastructure projects in Visakhapatnam district. I welcome you, sir. I welcome the Minister of Civil Aviation, Minister for Home, Honorable Minister for Industries, Honorable Minister for Women and Child Development, Honorable MP for Anakapalli, Honorable MP for Vizag, Honorable MLA Gannababu Garu, all the MLCs, former ministers and in charges for this review meeting. Sir, if you permit me, sir, I will request the departments to start the review meeting, sir. ఫోటోగ్రాఫర్స్ కూడా ఒకరిద్దరు అండి ఇక్కడ అంతా కొంచెం స్పేస్ వదిలిపెట్టండి, ఫోకస్ మిస్ కాకుండా. నమస్కారాలు. ఒక పక్క జిల్లా అడ్మినిస్ట్రేషన్, అదే స్టేట్ లెవెల్లో సెక్రటరీస్, రెండు జిల్లాల్లో కూడా ఉండే పాత జిల్లా విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, అదే మరి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం వచ్చాను. దానికి కూడా కారణం ఉంది. రాజకీయాల్లో ఉండే మేము ఒక పొలిటికల్ గవర్నెన్స్. ఇప్పుడే నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో అందరితో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ కూడా తప్పులు చేయమని నేను చెప్పను, కానీ ఇది ఒక పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి తప్ప బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ కాదు. ఏ పని జరిగినా డెమోక్రసీలో ప్రజలు ఓట్లేస్తారు. మళ్లీ ప్రజలు మెచ్చుకునే పరిపాలన మేము ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. విషయాలు వినరు. ఇద్దరు కలెక్టర్స్ కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీరు నోట్ చేసుకుంటారు. ఇది అయిన తర్వాత మళ్ళా ఒకసారి నేను పిలిచి మాట్లాడతాను. ఏదైనా ఉంటే మీరు యాడ్ చేద్దరు. ఇప్పుడు ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ ప్రాజెక్టు వచ్చుంటే ఈ జిల్లాకు చాలా ఉపయోగం ఉంటుంది. త్రాగునీరు, సాగునీరు, బ్యాక్వర్డ్ ఏరియా అయినటువంటి అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా చాలా ఉపయోగపడేది. దాన్ని ఈరోజు వీళ్ళ అసమర్థతో గోదావరి ఇద్దరం కారిక ఎక్కిపోతూ ఉంటే వచ్చిన వాళ్ళు 2 వేళ్లు చూపిస్తూ మాకు నవ్వు ముఖంతో స్వాగతం చెప్పారు. ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నా. మామూలుగా ఎంత బాగా చేసినా ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వమే బాధ్యతని నిరసన తెలియజేస్తారు. అలాంటిది మిమ్మల్ని చూసి ఇక్కడ అందరూ నవ్వు ముఖంతో స్వాగతం పలికారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి ఆ రోజు ఆయన అన్నాడు. భీములి పూర్తి చేసిన తర్వాత బీచ్ రోడ్డు మొన్నే మినిస్టర్ చెప్పాం, అప్ టు మూలపేట వరకు తీసుకెళ్లాలి. ఫేజ్ 2 అప్ టు శ్రీకాకుళం, ఫేజ్ 3 మూలపేట. అక్కడికి కానీ కనెక్ట్ చేస్తే ఉన్నది బెస్ట్ రోడ్ వస్తుంది. మధ్యలో ఇండస్ట్రీస్ కానీ టూరిజం కానీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి అవకాశం వస్తుంది. దీన్ని కూడా మనం చేసుకోవాలి. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మెట్రో అక్కడే ఆగిపోయింది. దీన్ని మెట్రో కూడా మనం పూర్తి చేయాలి. ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్ కూడా వర్కౌట్ చేస్తే ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ వచ్చాయి. సింగిల్ పిల్లర్, 2-3 టైర్, దానిపైన రోడ్డు, ఇంకొక రోడ్డు కానీ లేదా మెట్రో కానీ అట్లా టెక్నాలజీస్ ఉన్నాయి. అవి వర్కౌట్ చేసి మేము కన్సల్టెంట్ వద్దరు వస్తారు, మీరు కూడా రెడీ చేసుకుంటే మనం చేయొచ్చు. తర్వాత మనకు ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. ఆ ట్రైబల్ యూనివర్సిటీ వదిలేశారు. ఇక్కడ నుంచి సాలూరు అన్నారు, సాలూరు రాలేదు, ఇక్కడ రాలేదు. మన ఎస్కోట కాన్స్టిట్యున్సీలో దాన్ని ఇమ్మీడియట్ గా కేంద్రానికి కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేసి వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం. అదే సమయంలో మీరు, నేను వెరీ క్లియర్, లా అండ్ ఆర్డర్ మాత్రం ముందు మారిగా ఉండదు. నేను పోలీసులకు కూడా చెప్పాను, ఒకవేళ వాడు ఫెయిల్ అయితే నేనే ఇన్వెస్టిగేషన్కి వస్తాను. ఎందుకు డిటెక్ట్ చేయలేదు కూడా చూస్తాం. బట్ ఎక్కడ జీరో టాలరెన్స్. ఆడబిడ్డల పైన ఎక్కడ అత్యాచారాలు జరిగితే నిన్న జరిగింది రిపీట్ అవుతుంది.
ఎవరిని వదిలిపెట్టాం, ఎన్ని స్క్వాడ్లు వేయాలని స్క్వాడ్లు వేస్తాం, ఇంకా తెల్లెడు పడతాం. ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. చాలా ఫర్మ్ గా డీల్ చేస్తాం. దాన్ని మనం లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గంజాయి అనే మాట కానీ, డ్రగ్స్ అనే మాట కానీ ఎక్కడ రాకూడదు, ఎక్కడ వినపడకూడదు. దాన్ని చాలా ఫర్మ్ గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇక్కడ రాజకీయ నాయకులు మావాడు కూడా ఉన్నారు. పబ్లిక్ లో కూడా నేను చెప్తే ఒక ఐడియా ఉంటుంది. మనమై ఎవరైనా తప్పు చేసినా వాళ్ళ ఆఫీసుల మీద పడాల్సిన అవసరం లేదు. చట్టాన్ని ఉపయోగించుకుని చట్టపరంగా చర్యలు తీసుకుందాం. కానీ డస్ట్, ఆ పార్టికల్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా నేను టేకప్ చేస్తాం. విశాఖపట్నానికి న్యాయం జరగాలంటే దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎన్టీపీసీ పవర్ స్టేషన్ ఉంది. నేను మొన్నే చైర్మన్ తో మాట్లాడాను. దాన్ని గ్రీన్ పవర్ స్టేషన్ గా చేయడానికి ముందుకు వచ్చారు. దాన్ని ఆ కార్బన్ గానీ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడే కొత్త ప్లాంట్ కూడా పెట్టాలనుకున్నారు. ఇంపోర్టెడ్ కోల్తో థర్మల్ స్టేషన్ పెట్టాలని ఒక 2,000 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి దీన్ని కనెక్ట్ చేసి దీనికి ఒక 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. కూర్చోమని అయితే బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైనా ఉంటే మీరు మీకు ఇక్కడ ఒక పని చేయండి. బోత్ కలెక్టర్స్ ప్రజాప్రతినిధులతో 2-3 గంటలు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టుకోండి. మీరు డిస్కస్ చేయండి. అందరితో మాట్లాడినాక అందరి యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ సమస్యలు కూడా తీసుకోండి. ఏ విధంగా పరిష్కారం చేయాలో 2 సమస్యలు ఉన్నాయి మనకు. డబ్బులు లేవు, సూపర్ 6 ఇచ్చాం కానీ డెవలప్మెంట్ కానీ ప్రాధాన్యత ఇస్తాం. మనకు ఏంటంటే నేను ఒకసారి స్టడీ చేశాం. స్టడీ చేస్తే 14-19 13.5% CAGR గ్రోత్ రేట్. వాట్ ఇట్ ఇంప్లాయిడ్ అంటే 3% గ్రోత్ రేటు తగ్గింది. 13.5 అప్పుడు వచ్చింది. 19-20 10.5 పడిపోయింది. అంటే 3% పడింది. 3% ఇన్కమ్ జనరేషన్ లో 1% 15,000 18,000 కోట్లు 16,000 కోట్లు. 3% అంటే 45,000 నుంచి 48,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేషన్ తగ్గిపోయింది. కోరిలేషన్ 1 సంవత్సరానికి 48,000 కోట్లు తగ్గిపోయింది. ఆ డబ్బులు వచ్చుంటే ఈ ఇబ్బందులు లేవు. అందుకే ఎప్పుడూ డెవలప్మెంట్ కి, రెవెన్యూ జనరేషన్ కి, వెల్ఫేర్ కి లింక్ ఉంది. డబ్బులు సంపాదిస్తే, ఆ సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి, అభివృద్ధికి బ్యాలెన్స్ చేస్తే మళ్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందుకే ఈరోజు ఎయిర్పోర్ట్ జరుగుతుంది అనుకోండి, మీకు 4,700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఒక పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పటి నుంచి కొన్ని వేల మంది పనిచేస్తారు. అందరూ మళ్ళా వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ పర్చేజ్ చేస్తారు. ఎసెన్షియల్ కమాడిటీ మళ్ళా జీఎస్టీ కడతారు. దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది పర్చేజెస్ వల్ల. ఇది అయిన తర్వాత రేపు ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ట్యాక్సీలు వస్తాయి, ఇంకోటి వస్తాయి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక ఎంఆర్ఓ గానీ 500 ఎకరాల్లో కానీ కరెక్ట్ గా చేసి కొంత అలైడ్ గా చేస్తే అదనంగా 50,000 నుంచి 75,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎకనామిక్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇవన్నీ ఆగిపోయినాయి రాష్ట్రంలో. విశాఖపట్నంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వచ్చింది. వాట్ ఇస్ ది స్టేజ్ నౌ? ఎన్ని మెగావాట్లది? 15 megawatts. ఎంత రన్ అవుతుంది ఇప్పుడు కెపాసిటీ? ఫుల్ కెపాసిటీ. అది కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు కదా వాళ్ళు కూడా. లేదయ్యా, ఒరిజినల్ గా పెట్టింది అనకాపల్లి, శ్రీకాకుళం. నాకు జ్ఞాపకం అంతవరకు పెట్టింది నేను. ఈ 3 సిటీలు కూడా ఉత్తరాంధ్రకు పెట్టింది ఈ ప్లాంట్. ఐ థింక్ సో. సార్ తమరు చెప్పింది కరెక్ట్ సార్. అనకాపల్లి నుంచి స్టార్ట్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాం సార్. ఇప్పుడు వారు చెప్తున్నది కూడా ఏంటంటే సార్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ సార్, అది అక్కడ ఏర్పాటు చేయవలసి ఉంది సార్. అది సైట్ ఇష్యూ మనం సూటబుల్ సైట్ ఐడెంటిఫై చేస్తే వీ కెన్ టేక్. డే టు డే 1 or 2 days you can lift it.
Yes, sir. Every day it is being lifted. ఎవ్రీడే లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుంది. స్లర్ కూడా మీ వేస్ట్ లో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లలో ఉండే స్లర్ కూడా ఇస్తే మేము కెమికల్స్ అవన్నీ కన్వర్ట్ చేస్తాం, మీకు ఇబ్బంది ఉండదని చెప్పాడు. వేస్ట్ టు పవర్ పెట్టినప్పుడు స్వచ్ఛ భారత్ లో నేను ఇచ్చిన రిపోర్ట్ ఇది, నేనే దానికి కన్వీనర్. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు పెట్టాం. అప్పుడు ఫస్ట్ మన రాష్ట్రంలో 5-6 పవర్ స్టేషన్స్ పెట్టాం. ఇక్కడ ఒకటి, రాజమండ్రి ఒకటి, విజయవాడ గుంటూరులో ఒకటి, నెల్లూరు అనుకుంటాను, తిరుపతి, ఈ మరి 5-6 దాకా పెట్టాం. ఇంకా మిగిలినటన్నీ ఏం చేసామంటే వేస్ట్ నుంచి కాంపోస్ట్ తయారు చేశాం, మార్కెట్ కొనడానికి షెడ్లు కట్టాం. అవి కూడా పోయినా ఇప్పుడు అన్ని రివైవ్ చేయాలి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది నైట్ క్లీనింగ్ అంతా. జాగ్రత్త చూసుకోండి, నాకు పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి, ప్లాంటేషన్ అవన్నీ కూడా వర్కౌట్ చేసుకోండి. రేపు కొన్ని ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు, అటు ఇటు ఆఫీసర్ని ట్రాన్స్ఫర్స్ సెట్టింగ్ లో ఉన్నాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఆలోచిస్తున్నాం. మిమ్మల్ని పెట్టాం మన ఎమ్మెల్యేలు అని పేరుని, ఇప్పుడు ఆఫీసర్లు భూ సర్వే ఏమి క్లిక్ అవుతుందో నాకు తెలియదు. దాంట్లో ఇట్స్ వెంట్ ఫర్ టెక్ వీవర్స్ కి, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి సార్. మన స్టేట్, బయట స్టేట్స్, ఇతర రాష్ట్రాల వాళ్ళు అందరూ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంది సార్. దాంట్లో ఒక ఆడిటోరియం ఉంటే కన్వెన్షన్ హాల్ లా కూడా పెట్టి ప్లాన్ చేశాం సార్. ల్యాండ్ ఉందా మనకి? ల్యాండ్ 5 acres అలాట్ చేశారు సార్. ఓకే, మీరు అది టేకప్ చేసి మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏమన్నా చూసి మళ్ళా వేస్ట్ కాకుండా ఇవన్నీ అవసరమైతే మేనేజ్మెంట్ అవుట్ సోర్సింగ్ చేయండి. అది వర్కౌట్ చేయండి, గైడ్ లైన్స్ వర్కౌట్ చేయండి. ఇచ్చారు సార్, 30 years పీపీపీ చేసేటట్టు వాళ్ళు చెప్పారు సార్. ఎక్సలెంట్, అది చేయండి. దానివల్ల మనకు ఈజీ అవుతుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. దాంట్లో సోలార్ పవర్ అండ్ వాటర్ రీయూజ్ కూడా పెట్టినాం సార్. ఓకే, మొన్న జూన్ లోనే లాస్ట్ మంత్ సార్ శాంక్షన్ అయింది. సో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ తో చేస్తున్నారు. సో ఈ రోజు మార్నింగ్ నేను విజిట్ చేశాను సార్, అరౌండ్ 3 hours విజిట్ చేశారు. దీనిలో సార్ ఫిషర్మెన్ అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు దే ఆస్క్ ఫర్ వార్ఫ్ అండ్ ఆల్సో ఫింగర్ సార్. దిస్ విల్ బి ఫస్ట్ మోడర్న్ సార్ ఫుల్ ఫ్లెజ్డ్ హార్బర్ ఫర్ విశాఖపట్నం సార్. ఇప్పుడు దగ్గర 1000 బోట్స్ ఉన్నాయి, మోటరైజ్డ్ అండ్ మెకానికల్. ఈ బోట్స్ కూడా సార్ ఇంకా ఒక ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయించారు సార్. అది ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా అన్ని బోట్స్ ఒక్కొక్క బోట్ 40,000 రూపాయలు ఖర్చు చేశారు. మన జీసాట్ 6 తో లింక్ చేసి సార్ వాళ్ళకి ఎక్కడ గ్రౌండ్ అంటే ఫిష్ ఎక్కడ అవైలబుల్ ఉంది అని రెగ్యులర్ గా సమాచారం ఇస్తూ అక్కడికి వాళ్ళని ఫిషింగ్ కోసం గైడ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ సార్. ఇది కూడా ఇండియాలో సార్ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు డూ హియర్. సో దాట్ విల్ బి కంప్లీటెడ్ బై August of this month సార్. మనం జూలై ఎండ్ లో స్టార్ట్ చేసి అంటే వర్క్ పూర్తిగా అయిపోతుంది అవుతుంది సార్. అంటే ఈ అది కాకుండా దీన్ని కూడా మళ్ళా సస్టైనబుల్ మోడల్లో అక్కడ ఎట్లయితే పీపీపీ మోడల్ పోతున్నామో ఇక్కడ కూడా చేసి వాళ్ళని మెంబర్స్ గా చేసి వాళ్ళకి సర్వీస్ చేసేట్టుగా చేసి గైడ్ లైన్స్ పెట్టారు. ఒక ఎస్పీ లాగా సార్ అక్కడ ఫిషర్మెన్ తో పాటు చేయించి మెయింటైన్ చేయాలి. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టి వాళ్ళని పీపీపీ మోడల్లో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ పెట్టి వాళ్ళకి సర్వీస్ చేసి పెట్టండి. ఓకే, when you are going to complete it? Within 2 months they will call tender, sir. Within 2-3 months time they will call tender, sir. When you are going to complete? We will give 2 years time, sir, because these are long flyovers, sir. No, wherever it is necessary, single flyover point to point. Yes, sir, we are giving it like that only, sir. Smaller flyovers you are thinking. Next year we will start the work and ground. Which one? 1 year. This Sabavaram to Srinagar, sir. Sabavaram to Srinagar. Map is there actually. Next, this one. Pink color is Sabavaram to Srinagar, sir. Back.
యా అన్నాం కానీ వాళ్ళు చేసే పరిస్థితి ఏమిటి? No, I will talk to Minister. You do one thing, 1 to 8 single. That is enough. If you can do that proposal, 50% cost, it will be additional, it is worthwhile. No, that will work it out. That also, no, everywhere, E roads are connection. ఆ రోడ్స్ ఈ రోడ్స్ కనెక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆ మధ్యలో ఆ రెండు బ్లూ ఎల్లో దీనికి కనెక్షన్, అది కనెక్షన్ ఇది కాదు. ఫ్రమ్ హియర్ టు భోగాపురం, phase 2 శ్రీకాకుళం, phase 3 మొలపేట. ఓకే. Another thing, Anakapalli collector, 3 sugar factories you have to study. And industry secretary also you have to work with them. If you go for sugar factory again, can we revive? Or sugar cane to ethanol, or maize to ethanol, same place, same employees, same farmers. How to do which is more profitable, more viable? Then we will start all three. Okay. We want to sort out long-term problems, long pending issues, all these things. I wanted to find a solution. అందరికి వచ్చేసే కదా, షుగర్ తగ్గిపోయింది కాబట్టి దాన్ని ఎథనాల్ గా మార్చేసారు. ఓకే, విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అని అనాలి. ఇంకొక చిన్న విషయం, ఆ లూలుది కూడా ఇన్ని వస్తా ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ రావాలి. 1 is లూలు, సెకండ్ ఈజ్ వేదాంత సిటీలో డెవలప్మెంట్, అది కూడా మీరు ఒకసారి వర్కౌట్ చేయండి. ఈ రెండు వస్తే ఐటీకి ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అది ఉంది, ఇక్కడ వేదాంత కూడా ఉంటుంది, ఇవి కూడా వచ్చి వర్కౌట్ చేయండి. అవి కూడా నాకు ఐ వాంటెడ్ టు మళ్ళా ఎకనామిక్ యాక్టివిటీ 5 ఏళ్లలో ఈ సిటీలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు కావాలి. ఓకే, కళ్యాణ్ మీడియా రమ్మని 2 నిమిషాలు అవసరమా లేకపోతే రేపే వెళ్ళిపోవాలి? కొన్ని ఉన్నారు, నేను మార్చికే వీలైతే చేయాలని చెప్పాం. మార్చ్ జూన్ మధ్యలో డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. ఇనాగరేషన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఈ ఎయిర్పోర్ట్ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. దానికి 2700 ఎకరాలు భూమి ఇచ్చి 500 కూడా ఇచ్చి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారో ఎంఆర్ఓ కానీ రెవెన్యూ నుంచి రెవెన్యూ వర్కౌట్ చేయమన్నాం. సెంట్రల్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు, ఆయనకు అప్పచెప్పాం. ఆయన వాళ్ళతో కూర్చొని ఏమేం చేయగలుగుతాం అవన్నీ చేసేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాం. అది కూడా చేస్తాం. అది పూర్తి కావాల్సిన అవసరం. దానికి కావాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాసుకోవాలి. ఇక్కడ నేషనల్ హైవే, పాత నేషనల్ హైవేలో 12 జంక్షన్స్ లో ఎక్కడికక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్రిటికల్ గా ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, 5 హైవేస్ ఉన్నాయి. ఆ హైవేస్ లో కూడా కొద్దిగా ఎక్కడికక్కడ అక్కడుండే సమస్యలు, స్టేట్ రోడ్స్, నేషనల్ హైవే రోడ్, స్టేట్ హైవేస్ వైడనింగ్ చేయడం, నేషనల్ హైవేలు చేయడం, అవసరమైతే 1-2 ఫ్లైఓవర్స్ నేషనల్ హైవే కూడా వాళ్ళ బడ్జెట్ ముందుకు వచ్చారు. అది కూడా మీరు ఫాలో అప్ చేసుకోండి, అది చేయాలి. 3వది ఇక్కడి నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్ 50 కిలోమీటర్లు, ఇది కూడా మనం పూర్తి చేయాలి. అది కూడా పూర్తి చేసుకుంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఒక రోడ్డు తీసుకొని నేషనల్ హైవే కలిపేస్తే, అదే మరి బీచ్ రోడ్ అంతా కూడా ఈవినింగ్ లైఫ్ కోసం మనం ఏమేం చేయగలుగుతాం, ఎన్ని చేస్తే ఈవెంట్స్ అవన్నీ క్రియేట్ చేయగలిగితే కొంత నైట్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, కొంతవరకు ఉపయోగపడితే అది కూడా మనం చేయాలి.
అదే సమయంలో మెడ్టెక్ జోన్ చూశాను. కలెక్టర్ కూర్చొని పెట్టుకున్న మీ అనకాపల్లి జోన్ అనుకుంటారండి. అది ఒక మంచి మీద ఓకే, అది ఒకసారి కాన్సెప్ట్ తో వస్తే ఇంకా మార్కెటింగ్ కూడా చేసుకునే అవకాశాలు కల్పించాం. అక్కడే ఒక హోటల్ వస్తా ఉంది. ఎవ్రీథింగ్ 10,000 రూపాయలతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. 145 కంపెనీలు వచ్చాయి. కోవిడ్ సమయంలో ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఒక లీడర్ గా పబ్లిక్ పాలసీస్ ఎట్లుంటాయంటే ఒక చరిత్ర కూడా. సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి విజిట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడి నుంచి సప్లై చేశారు. వెంటిలేటర్స్ దగ్గర నుంచి ఆక్సిజన్ జనరేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి ఏం కావాలనో అవన్నీ ఇక్కడ తయారు చేసే పరిస్థితి వచ్చారు. ఈ రెండు కూడా కోవిడ్ సమయంలో చాలా పెద్ద ఎత్తున చేశాయి. ఇప్పటికే దాన్ని ఇంకొక 30-40 వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ తీసుకునే అవకాశం ఉంది. ఆ ల్యాండ్ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, అవి అవసరం ఉంది. ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే ఇదంతా కూడా ఎక్కడ పొల్యూషన్ లేకుండా వచ్చే అవకాశం వస్తుంది. అదే మరిగా కలెక్టర్ అనకాపల్లి నక్కపల్లి ఏదైతే ఫార్మాసిటీకి సేమ్ మోడల్ ఇక్కడ విశాఖపట్నంలో ఏదైతే ఫార్మాసిటీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టామో సేమ్ మోడల్లో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇమ్మీడియట్ గా అది ఆపరేషన్ రావాలి. దాన్ని కూడా ఒకసారి దృష్టి పెట్టండి. ల్యాండ్ ఎక్విజిషన్ కొంత జరగాలి. రోడ్డుకు ల్యాండ్ ఎక్విజిషన్ రావాలి. అది వస్తే ఈజీ అవుతుంది. ఇమ్మీడియట్ గా మీరు నోటిఫికేషన్ అది ఇవ్వండి. కాంపెన్సేషన్ కూడా లిబరల్ గా ఇద్దాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, ఇచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోవాలి. ఇది కాకుండా ఆ నీళ్లు ఇప్పుడు అయితే నేను చెప్పలేను కానీ నీళ్లు నేరుగా ట్యాప్ నీళ్లు తాగే పరిస్థితి రావాలి. అంటే ఎక్కడికక్కడ పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. లీకేజెస్ ఉండకూడదు. ప్యూరిఫికేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఆ వాటర్ మనకి ట్రీట్ చేసినాకనే ఇవ్వాలి. అది ఏం చేయాలో వర్కౌట్ చేయండి. అది ఎక్కడిగా టెస్ట్ చేద్దాం. 24/7 మీకు రేపు రాబోయే రోజుల్లో 1 year 1.5 year లో మీకు పోలవరం నీళ్లు వస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. 24/7 ఇస్తాం. క్వాలిటీ వాటర్ ఇస్తాం. ఇంకొక పక్కన తాడి గ్రామంలో షిఫ్టింగ్ కోసం ఎప్పుడో ఒక ఇది చేశారు. దాన్ని మళ్ళా ల్యాండ్ వేరే ఒకటి ఇచ్చి కొత్త ఇచ్చేశారు. ఏం చేయాలి? చాలా అధ్వానంగా ఉన్నాయి. నేను కొంచెం ఒక న్యూ మోడల్లో పోదాం అనుకుంటున్నాను. వీలైతే పీపీపీ మోడల్ పెట్టి తద్వారా ఆ రూట్లన్నీ అప్పచెప్పి గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాం. మనమే డబ్బులు కొంత ఇచ్చి ఆ రోడ్లన్నీ పటిష్టంగా చేయడం కోసం ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. అది కూడా మనం చేయాల్సిన అవసరం. దాన్ని డిస్కస్ చేద్దాం. ఏం చేయాలో చేస్తాం. ఇంకొకటి సింహాచలం ల్యాండ్స్ కింద కొంతమంది ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి రిపేర్లు ఇచ్చాం. ఒకప్పుడు డబ్బులు ఇచ్చాం. ఈసారి కనీసం వాళ్ళకు లీకేజెస్ అవుతానని ఇవ్వడం లేదు. తప్పేం లేదు, మనం ఇచ్చాం. పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వండి. ది విల్ డూ ఇట్. అది కూడా మనం పర్మిట్ చేయండి. అంతా కూడా హ్యూమన్ యాంగిల్ తో గవర్నెన్స్ చూపిద్దాం. రిజిడ్ గా రూల్ బౌండెడ్ కాదు. అదే సమయంలో విచ్చలవిడితనం కాదు. ఎవరైతే రౌడీ చేసేవాడు బెదిరిపోవడం అది క్వశ్చన్ ఉండదు. పేదవాడికి మాత్రం న్యాయం చేయాలి. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వీళ్ళంత వరకు మనం ఇచ్చేద్దాం. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక అజెండా ప్రకారం అందరితో కూర్చున్న తర్వాత నేను చెప్పింది. ఇంకో పక్కన సిఆర్జెడ్ కూడా కొంత దీన్ని సింప్లిఫై చేయాలి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ కూడా సింప్లిఫై అయినాయి. మన దగ్గర మాత్రం కాంప్లికేట్గా ఉన్నాయి. అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కష్టపడ్డారు. మీరు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు ఏంటో మొన్న ఎలక్షన్లో మీరు కూడా చూపించారు. అందరి సహకారంతోనే ఈరోజు ప్రభుత్వం ఒక హిస్టారికల్ విక్టరీ సాధించే పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం అందరి కోసం ఈ పరిపాలన ప్రభుత్వం మీకు కూడా ఫస్ట్ టైం ఉద్యోగస్తులు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఆ విషయం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చాయి. కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అది మాట్లాడడాన్ని కూడా ఉపయోగిస్తే ఈజీగా ఉంది. లేదా హార్టికల్చర్ అనేది తీసుకొచ్చారు. ఒక్కసారి తీసుకొస్తే మోడల్ ఒకసారి చూసి ఇద్దాం. మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మోడల్ కూడా ఒకసారి చూసి
ఎస్ టెండర్ ఇంకా కాల్ చేయలేదు సార్, మనం మీద ఫైనలైజ్ చేసుకున్నాక కలెక్ట్ చేస్తాం. ఇమీడియట్ చెప్పించండి, ఇది ఇమీడియట్ కావాలి, Yes. లేట్ చేయకుండా చేశారు. ఫిషింగ్ హార్బర్ ఇక్కడ మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కోసం కొంచెం వాటర్ సప్లై ఇవ్వాలి సార్, అది లోకల్ జీవీఎంసీ నుంచి. ఐ స్పోకన్ టు ద అడిషనల్ కమిషనర్ సార్. అదేవిధంగా కొంచెం వేస్ట్ క్లియరింగ్ ఇదంతా చేయాలి సార్. ఇది కూడా చేస్తే సార్ ఇట్స్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ సార్, అక్కడ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఫోటోస్ ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ మీద ఇది సౌత్ సార్, సౌత్. ఓకే, ఉంచి మీరు తీసుకొని There's a total 1,000 crores, sir. Because we are how many kilometers? It is almost, I think, 15 kilometers, sir. 15 kilometers, 1000, Yes, sir. 50%. Yes, sir. Actually, we are combining, sir, where there are junctions are too close, then we are giving single sections. No, I wanted to go upper stage. అయితే అదే సమయంలో నాకు కమిట్మెంట్ ఉంది, అందుకే నేను వచ్చినట్టు చూశాను. మాకు పురుషోత్తపట్నం 2 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. 5,000 క్యూసెక్స్ నీళ్లు లిఫ్ట్ చేస్తాం. దాంట్లో 2,500 క్యూసెక్స్ నీళ్లు ఆ రెంట్ కింద ఆయకట్టు ఉంది, ఏలేరు కింద. అదే మరిగా పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆయకట్టు ఉంది. దానికి 2,500 టీఎంసీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇంకొక 2,500 క్యూసెక్స్ మిగులుతుంది. అయితే అనకాపల్లికి రావాలంటే 93 కిలోమీటర్ల వరకు రావాలంటే ఒక 800 కోట్లు ఖర్చు పెట్టాలి. దీనివల్ల 2,20,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దానికి ప్రియారిటీ బేసిస్ లో ఇమీడియట్ గా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. ఎక్కడెక్కడ పనులుంటే ఇవన్నీ పూర్తి చేస్తాం. దానికి క్లారిటీ ఇచ్చాం. అది ఇచ్చిన తర్వాత అవసరమైతే అందులో కూడా ఫస్ట్ నీళ్లు తీసుకొస్తే ఒక 200 కోట్లు పెడితే ఆన్ వాల్ ఫుటింగ్ చేస్తే ఒక 50,000 ఎకరాలకు ఇచ్చిన 3-4 బేసిస్ లో అవన్నీ ఇచ్చే అవకాశం వస్తుంది. అది కూడా వర్కౌట్ చేయమన్నాను. రెండో ప్రాజెక్టు విశాఖపట్నాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నానికి మా కూటమి రుణపడి ఉన్నాం. ఇప్పుడే కాదు, ఈ విశాఖపట్నంలో ప్రజానికం కూడా చాలా డొసైల్గా ఉంటారు. ట్రస్ట్ వర్తినెస్ ఉంటుంది. ఇక్కడే ఉన్నాడు యువరాజు, కలెక్టర్గా ఉండేవాడు. నేను ఉదువద్దు వచ్చాను, నేను వచ్చాను ఇక్కడికి. ఆయన కలెక్టర్, ఆయన భార్య ఆ రోజు జానకి గారు కమిషనర్ మున్సిపాలిటీ. వచ్చినప్పుడైతే కలెక్టర్ పోస్ట్ ఉదువద్ విశాఖపట్నం అంటే మనం మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని చెప్పాం. ఆ విధంగా పనులన్నీ చేశాం. అప్పుడే ఈరోజు ఎయిర్పోర్ట్ కన్సీల్ చేశాం. దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం గందరగోళం చేశారు. అంటే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఎక్కడ ఇబ్బందులు లేవు. దట్ ఈస్ ద వేర్ అనుకుంటే ఏదైనా సాధ్యం. అంటే బ్రాడ్ గా ఇది. ఇంకేమన్నా మిస్ అయిన పాయింట్ ఉంటే చెప్పండి. రూరల్ ఏరియాలో చోడవరం, మాడుగుల ఆ నియోజకవర్గాల్లో మెయిన్ రోడ్డు దగ్గరలో ఏదైనా ల్యాండ్ ఉంటే తీసుకోండి. ఒక 5,000-10,000 ఎకరాలు ఉంటే ఎస్సీజెడ్నే కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్ మనం పెట్టి వాటర్ అవన్నీ ఇచ్చి విల్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ అయిన తర్వాత విశాఖపట్నం రూరల్ ఏరియా కూడా మనం పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, అదే సమయంలో ఈ సిటీకి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు కూడా నీతి ఆయోగ్ ఈ సిటీని సెకండ్ 2 టైర్ సిటీస్ కింద వారణాసి, విశాఖపట్నం ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు. మొన్నే వాళ్ళు నాకు ఒక ఐడియా ఇచ్చారు. నేను ఆ రిపోర్ట్ కూడా తెప్పిస్తాను, మీకు అందజేస్తాం. దాన్ని బట్టి వర్కౌట్ చేస్తాం. ఇది బ్రీఫ్ గా ఊహించని ఫలితమే. ఎనివే ఓసారి డెమోక్రసీ జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ బ్రాడ్ ఐడియాస్ ఫర్ యూ, వే ఫార్వర్డ్. ఓకే, సార్ జరుగుతుంది. క్లీన్ గా ఉంది సిటీ. ఎస్ సార్, వీఆర్ 4th క్లీనెస్ట్ సిటీ సార్. ఇప్పుడు తమరి ఆధ్వర్యంలో డెఫినెట్లీ సిటీ కెన్ ఆస్పైర్ టు బికమ్ నంబర్ 1. యూనో హైదరాబాద్ ఎస్ డే టైం సైకిల్ పెట్టి ఎక్కడ పేపర్ ఇస్తే మళ్ళా కలెక్ట్ చేయమన్నా. No, what I'm saying, you once you go through and then come back,
I will talk to Minister. Go. మీరు కూర్చోండి ఒకసారి.